పవన్ కళ్యాణ్ ఒక్కరే ఏపీకి ఆశాజ్యోతి అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై పలు రకాలుగా చర్చ జరుగుతుంది. 11 ఏళ్ల నాటి విభజన నష్టాన్ని భర్తీ చేసే సత్తా జనసేనానికి మాత్రమే ఉందని ఉండవల్లి స్పష్టం చేస్తున్నారు. అయితే ఆ సలహాను జనసేన అధినేత సీరియస్గా తీసుకుని ఆ విషయంలో సక్సెస్ అవుతారా? అన్ని అనుకున్నట్టు జరిగితే పవన్ కళ్యాణ్కు ఒక మేధావి తోడై రాజకీయ సలహాదారుగా ఉండవల్లి మారబోతున్నారా? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు జగన్ కంటే పవన్ కళ్యాణ్ బెటర్ ఆప్షన్ అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సరికొత్త నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇటీవల కొంత గ్యాప్ తీసుకొని రాజమండ్రిలో ఆయన మీడియా ముందుకు వచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కీలకమైన సలహా ఇచ్చారు. విభజన కారణంగా నవ్యాంధ్రప్రదేశ్కు జరిగిన నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత పవన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2013 ఫిబ్రవరి 18న లోక్సభలో ప్రజాస్వామ్య విరుద్ధంగా రాష్ట్ర విభజన చేసిన తీరుపై సుప్రీంకోర్టులో ఉండవల్లి న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం విచారణ పెండింగ్లో ఉన్న ఆ కేసుకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని గత 2 ఎన్డీఏ ప్రభుత్వాల్లోనూ దీనిపై స్పందించలేదు. అటు ఉండవల్లి పదే పదే విజ్ఞప్తి చేసిన సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ఎందుకనో ఈ వ్యవహారాన్ని పక్కన పెట్టేశారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కు ఆశాజ్యోతిగా మారి కేంద్రంతో అఫిడవిట్ వేయించాలనేది ఉండవల్లి ప్రధానంగా చేస్తున్న సూచన. తాను చెప్పిన సలహా ఆచరిస్తే విభజన నష్టం కారణంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు న్యాయంగా రావాల్సిన 74,542 కోట్ల రూపాయలు రాబట్టవచ్చనేది ఉండవల్లి చెబుతున్న లెక్క. ప్రస్తుతం కేంద్రం వద్ద పవన్ కళ్యాణ్కు పలుకుబడి ఉండడం, ఢిల్లీ పెద్దలకు భయపడేందుకు పవన్ కళ్యాణ్పై ఎలాంటి కేసులు లేకపోవడం అడ్వాంటేజ్ అనేది ఉండవల్లి చెబుతున్న మరో కీలకమైన అంశం. వాస్తవానికి ఉండవల్లి అంటే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి విధేయుడు అనేది అందరికీ తెలిసిందే. అయితే జగన్ సీఎం అయ్యాక ఎందుకనో ఉండవల్లికి ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. ఇటీవల ఉండవల్లి వైసీపీలో చేరుతారు అనే ప్రచారం జరిగిన అది పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఏపీకి న్యాయం చేయడం ఒక్క పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమవుతుందని ఉండవల్లి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పడం ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్తో ఉండవల్లికి గౌరవప్రదమైన సంబంధం ఉంది. విభజన హామీల సమావేశాల నేపథ్యంలో ఇరువురు 2 సార్లు కలుసుకున్నారు. 2018లో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి రావాలని ఉండవల్లికి పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. 2019 జనవరి 29న విజయవాడలో ఉండవల్లి ఏర్పాటు చేసిన సమావేశానికి పవన్ కళ్యాణ్ స్వయంగా హాజరయ్యారు. తాజాగా ఉండవల్లి కొత్త నినాదం తెరపైకి తీసుకొచ్చి తనతో పాటు ఏపీ ప్రజల ఆశయం నెరవేర్చడం పవన్ కళ్యాణ్ వల్లే అవుతుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం కేంద్రంతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఉండవల్లి సలహాను పవన్ కళ్యాణ్ ఎంతవరకు సీరియస్గా తీసుకుంటారు అనేది ప్రశ్నగానే మిగిలిపోనుంది. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్లోనే ఇదే అంశాలతో పవన్ కళ్యాణ్కు ఉండవల్లి బహిరంగ లేఖ రాశారు. అయితే 2 నెలలు అవుతున్నా పవన్ కళ్యాణ్ దానిపై స్పందించలేదు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనసేన సీనియర్ నేత మంత్రి కందుల దుర్గేష్ గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఉండవల్లికి అత్యంత సన్నిహితుడు. మంత్రి దుర్గేష్ ద్వారా ఈ విషయాన్ని ఉండవల్లి పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఇప్పటికీ పవన్ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఉండవల్లి ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కేంద్రం నుంచి సుప్రీంకోర్టులో అఫిడవిట్ను ప్రధానంగా అడుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ పెద్దల వద్ద తన ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారా? ఉండవల్లి సలహా తీసుకుని సక్సెస్ అయితే పవన్ కళ్యాణ్ నిజంగానే ఆ ఇద్దరు కంటే బెటర్ అనే మాట నిజం కానుందా? ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ భవిష్యత్ రాజకీయాలకు ఒక పొలిటికల్ అడ్వైజర్గా ఉండవల్లి మారతారా అనేవి ఇప్పటికీ ఊహాజనితమని అనుకోవాలి. రానున్న రోజుల్లో పవన్తో ఉండవల్లి నిజమవుతుందా లేదా చూడాలి మరి.